గుడిపొరితో బురిడి 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు సిటీ శివార్లలో కాంగ్రెస్ నాయకుల న్యాయమోసం ముందుగా గుడి నిర్మాణం ఆపై వెంచర్ భూమి పూజకు హాజరైన కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే వారిని అడ్డుపెట్టుకుని ఫ్లాట్ల విక్రయాలకు స్కెచ్ మల్రెడ్డి రంగారెడ్డి పేరిట కాలనీ ఏర్పాటు నోటీసులు ఇచ్చినా కూడా నిర్మాణ పనుల కొనసాగింపు ఇది 10 కోట్ల విలువ చేసే భూమి రావాలండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రావాలి మా ఎమ్మెల్యేల పేరుతో కాకుండా వాళ్ళ అనుచర వర్గంతోనే మేము ఇట్లా చేస్తాం ఇదే జరుగుతున్నది మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో అధికారులు ఏం చేస్తున్నారో వ్యవస్థలన్నీ ఏడబోయినవి నాకు అర్థం కాదు వాడెవడో అధికారం వస్తాడట వాడెవడో ఏది ఎమ్మెల్యే గడతాడట ఈ అధికారం మాత్రం సైలెంట్గా ఉండి ఇట్లా ఉండి తలకెత్తున్నా అన్న నేను చెప్తున్నా కదా భారత రాజ్యాంగంలో నీ విధులు ఆటంకాలకు కలగకుండా నువ్వు ఏ మేరకు పని చేయగలిగితే ఆ మేరకు పని చేయి మా అంటే నేను ఏం చేస్తా ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకుమించి నేను ఏం చేయలేరు ఇక్కడ ప్రాణాలు పనంగా పెట్టి మేము ఇక్కడ ఇంతలా వాదిస్తున్నాం దేనికోసం వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం చెప్తున్నాం నిజాలు ఈ తెలంగాణ గడ్డకు చెప్తున్నాం అయినప్పటికీ కూడా ఇట్లా మన భూమి అండి ఇది మీరు ప్రభుత్వ భూమి అంటే అలకా తీసుకోకండి ప్రభుత్వ భూమి అంటే మన కోసమే అంటే రేపు పొద్దుగాల మనకు అలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వ రావచ్చు రేపు పొద్దుగాల మన కొడుకో బిడ్డ చదువుకోవడానికి ఒక పాఠశాల నిర్మించవచ్చు లేదా మన బిడ్డలు రేపు పొద్దుగాల అక్కడ ఉపాధి కల్పన కోసం ఏదైనా పరిశ్రమ పెట్టవచ్చు ప్రభుత్వ జాగాలను కాపాడుకోవాలి అది ఈ భారతదేశంలో కాదు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క నేను చెప్తున్నా కదా మొదటి లక్ష్యం అదే ఉండాలి లేకపోతే గంతే ఆగమైపోతాం నేను చెప్తున్నా కదా ఆగమైపోయిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులలో కనబడతాం ఇక అంతకుమించి మనం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది